హనుమంతుడు అక్కడ పడుకుని ఉన్న స్త్రీలందరినీ వెతికాడు. అక్కడ పడుకుని ఉన్న స్త్రీలలో ఒక ఆమె మృదంగాన్ని గట్టిగా పట్టుకుని పడుకుంది. ఒక ఆమె వేణువు ఊదు నిద్రపోయింది. ఒక ఆమె వీణ వాయిస్తూ నిద్రపోయింది. ఆ స్త్రీలు అక్కడ ఉన్న సంగీత వాయిద్యాలను గట్టిగా కోగలించుకుని వాటినే రావణుడిగా భావించి పడుకున్నారు. అక్కడ ఒక స్త్రీ ఒంటిమీద ఆభరణాలు కాని వస్త్రము కాని సరిగా లేదు. అలా పడుకుని ఉన్న స్త్రీలందరినీ హనుమంతుడు చూసుకుంటూ వెళ్లాడు. రావణుడికి కొంత దూరంలో బంగారు తల్పమీద అపారమైన సౌందర్యవతి అయిన ఒక స్త్రీ పడుకుని ఉంది. ఆవిడ రావణుడి భార్య అయిన మండోదరి. ఆవిడను చూడగానే ఈవిడే సీతమ్మ అని హనుమంతుడు అనుకుని తన భుజాలను కొట్టుకుంటూ తన తోకని ముద్దు పెట్టుకుని చిత్రవిచిత్రమైన పాటలు పాడుతూ పిల్లి మొగ్గలు వేసి గెంతులు వేస్తూ తన కోతి బుద్ధిని బయట పెట్టుకున్నాడు. కొంతసేపటికి హనుమంతుడు అనుమానపడుతూ మా అమ్మ సీతమ్మ రాముడు పక్కన లేనప్పుడు పట్టువస్త్రం కట్టుకుని రావణుడు పక్కన ఉండగా ఇంత హాయిగా నిద్రపోతుందా? అరెరే, నా బుద్ధి ఏమైంది? ఈమె సీతమ్మ కాదు అనుకుని ముందుకు సాగపోయాడు. హనుమంతుడు మండోదరి కూడా గొప్ప పతివ్ రత కాబట్టే సీతమ్మతో పోల్చాడు. హనుమంతుడు హనుమానంటే మీకు ఇష్టమా? అయితే ఒక లైక్ చేయండి. నేనంటే మీకు ఇష్టమా? సబ్స్క్రైబ్ చేయండి. మీరు అందరూ కలిసి జై హనుమాన్ అని కామెంట్ చేయండి.